న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ స్మగ్లర్ల ఆట కట్టించేందుకు నడుం బిగించారు. హైదరాబాద్ లో తనిఖీలను ముమ్మరం చేశారు. లిక్కర్ పార్టీ అయితే ఓకే, కానీ మత్తు కోసం డ్రగ్స్ పార్టీలు చేసుకున్నా, రోడ్డుపై తాగి బండి నడిపినా, ఇతరులకు ఇబ్బంది కలిగించినా తాట తీస్తామంటున్నారు. కొత్త ఏడాది జైలుకు వెళ్తారా, లేదంటే మత్తు లేకుండా ఇంట్లో సంతోషంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారా అంటూ పోలీసులు సున్నితంగా హెచ్చరిస్తున్నారు. మద్యం తాగి పట్టుబడితే 10,000 జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదంటున్నారు పోలీసులు. గత 2 ఏళ్లలో డ్రగ్స్ కేసుల్లో ఉన్న నిందితులు, పెడ్లర్లు, కస్టమర్ల కదలికలపై పోలీసులు ఇప్పటికే నిఘా పెట్టారు. కేవలం పబ్లు మాత్రమే కాకుండా సర్వీస్ అపార్ట్మెంట్లు, ఫామ్ హౌస్లు, హాస్టళ్లపై పోలీసులు డేగ కన్నుతో నిఘా పెట్టారు. ఇక డిసెంబర్ 31న పబ్స్, రెస్టారెంట్లు ఖచ్చితంగా రాత్రి 1 గంటకి మూసివేయాలని, ఒకవేళ సమయం దాటితే కఠిన చర్యలు ఉంటాయని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.